ఆకాశంలో ఇవాళ రేపు అద్భుతం జరగబోతోంది. సూపర్ మూన్ కనువిందు చేయబోతోంది. పౌర్ణమి రోజు కనిపించే చంద్రుడి కంటే కూడా సైజులోనూ అలాగే వెలుగులో కూడా ఇది చాలా పెద్దదిగా ఉండబోతోంది. భూమి సూర్యుడి చుట్టూ తిరిగితే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు, మనకు తెలుసు. అలా తిరుగుతూ ఒక్కోసారి భూమికి చాలా సమీపంలోకి చంద్రుడు వచ్చేస్తూ ఉంటాడు. ఇది ఎక్కువగా పౌర్ణమికి అటు ఇటు రోజుల్లోనే జరుగుతూ ఉంటుంది. ఇక 2025లో భూమికి దగ్గరగా చంద్రుడు రాబోతున్నాడు. మామూలుగా కనిపించే చంద్రుడి కంటే ఈరోజు 14% సైజులో అలాగే 30% అధిక వెలుగుతో చంద్రుడు కనిపిస్తాడు. నవంబర్, డిసెంబర్ నెలల్లో మరో 2 సూపర్ మూన్లు కూడా రాబోతున్నాయి. భూమి నీడ చంద్రుడిపై పడడాన్ని చంద్రగ్రహణంగా పిలుస్తాం. అయితే చంద్రుడు సాధారణ పౌర్ణమి రోజుల్లో కంటే ఇవాళ ఇంకాస్త పెద్దగా దర్శనమివ్వబోతున్నాడు. దీన్నే సూపర్ మూన్గా పిలుస్తూ ఉంటారు. ఆకాశంలో కొన్ని సందర్భాల్లో మాత్రమే కనిపించే ఖగోళ అద్భుతం ఈసారి భారతదేశ ఆకాశాన్ని ప్రకాశవంతం చేయబోతోంది. ఇవాళ రేపు సూపర్ మూన్ రూపంలో ఆకాశం అందాల పండుగను ఆవిష్కరించబోతోంది. భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు చంద్రుడు కొన్ని సందర్భాల్లో భూమికి అత్యంత సమీపంగా వస్తాడు. ఆ సమయానికి పౌర్ణమి తిథి రావడంతో సూర్యకాంతి మొత్తం చంద్రుడిపై ప్రతిఫలించి దాని ప్రకాశం అనూహ్యంగా పెరిగిపోతుంది. ఈ సందర్భాన్ని ఖగోళ శాస్త్రజ్ఞులు సూపర్ మూన్ అని పిలుస్తారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సూపర్ మూన్ చాలా అద్భుతంగా దర్శనమిస్తుంది. ఇక ఈ ఏడాదిలో చివరి త్రైమాసికానికి ముందు రోజులలో కనిపించే సూపర్ మూన్ కావడంతో దీన్ని హార్వెస్ట్ మూన్ అని కూడా పిలుస్తారు. సంప్రదాయబద్ధంగా ఈ కాలంలో రైతులు పంటలు కోసే సీజన్ కావడంతో రాత్రి వెలుతురు ఎక్కువగా ఉండే ఈ పౌర్ణమికి ఆ పేరు పెట్టారు. ఈ సూపర్ మూన్ కోసం ఖగోళ ప్రేమికులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూపర్ మూన్ని ప్రత్యేక పరికరాలు లేకుండా కూడా చూడొచ్చు. కానీ ఆకాశం స్పష్టంగా ఉండే ప్రాంతాల్లో చూడడమే ఉత్తమం. వాతావరణం మబ్బుగా లేకపోతే చంద్రుడు అప్పుడు సంపూర్ణ కాంతితో మనందరికీ కనువిందు చేస్తాడు.